హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కీర్తన గ్రంథం 11వ అధ్యాయం 7వ వచనం. ఈ దిన వాగ్దానం చదువుకుందాం. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు. యథార్థవంతులు ఆయన ముఖదర్శనము చేసేదరు. దేవుడి యొక్క వాక్యమును దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకొని ఏకీభవిద్దాం. హల్లెలూయా, స్తోత్రము తండ్రి, పరిశుద్ధ జీవము కలిగిన దేవ, అయా ప్రభా, ఈ యొక్క వాగ్దానం ప్రకారం తండ్రి, అయా మీరు తండ్రి మాకు ఈ దిన వాగ్దానం విషయానికి స్తోత్రం వాగ్దానం ఎత్తుపట్టుకుని అడుగుతా ఉన్నాం ప్రభా. ఈ యొక్క వాగ్దానాన్ని రిసీవ్ చేసుకుంటున్నా మీ దైవ బిడ్డలు అందరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. వారందరూ కూడా ప్రభా ఈ వాగ్దానాన్ని వారి జీవితంలో నెరవేరునుగా కార్యకోశపారాల వాగ్దానాన్ని అందరూ కూడా ప్రభా తండ్రి వాగ్దాన ప్రకారం మేము తండ్రి నడుచుకునే కృప మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి ప్రార్థించండి. ఇంకా గుళ్ళకుంట నేడుదిన మీటింగ్స్ ఉన్న సమయంలో మీటింగ్స్ జరుగుతూ ఉంది. గాస్పెల్ మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి. ఇంకా పలు ప్రాంతాల్లో ఉన్నాయి. ప్రభు ఆరంభించిన ఈ పనులు ప్రభువే కొనసాగించాలా, ప్రభువే కృప ఇవ్వాలా, ఆత్మల రక్షణ జరగాల, పరలోక రాజ్యానికి అనేక మంది చేర్చబడాలా. ఇదే మన ఆశ, మనందరి ఆకాంక్ష, ప్రార్థన ఉంటున్నది. గాడ్ బ్లెస్ యూ ఆల్.